హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు మన వీడియో సేమియా ఉప్మా చేసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా తొందరగా, ఈజీగా చేసుకోవచ్చండి సేమియా ఉప్మాని. ఫస్ట్ ఒక పావు కేజీ సేమియా తీసుకున్నానండి. నేను దాన్ని వేయించుకుంటున్నాను. దగ్గర ఉండి వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. అంతకుముందే ఒక గ్లాస్ సేమియాకి ఒక 3 గ్లాసులు వాటర్ వేసి నేను పక్కన పెట్టుకున్నానండి. జస్ట్ ఈ సేమియా అందులో వేసి వాటర్ మళ్ళీ వంపేస్తానండి. అందులోనే ఒక స్పూన్ ఆయిల్, అలానే కొంచెం హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది వాటర్ హీట్ అయిన వెంటనే ఈ వేగుతున్న సేమియాని అందులో వేయాలి. అలా వేసిన తర్వాత జస్ట్ ఉడికిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని అప్పుడు మనం పోపు పెట్టుకొని సేమియా ఉప్మా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మనకి ఆ పలుకులు పప్పులు మనం పోపు వేస్తాం కదా, ఆ పోపు ఏది ఉడకకుండా చాలా బాగా వస్తుంది అనమాట. సేమియా వేగిందండి. నేను వేడి వాటర్లో వేస్తున్నాను. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత కొంచెం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలా ఉంచి మనం పోపు వేగిన తర్వాత వాటర్ అంతా వంపేసుకొని ఇలా వేయడం వల్ల మనకి స్టిక్కీగా అవ్వదండి. చాలా విడివిడిగా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఆయిల్ వేసుకున్నానండి, పోపు తీసుకున్నాను, అన్నీ స్పూన్ తీసుకున్నానండి. క్యారెట్ అలానే చిన్నగా తరుక్కున్నాను. పలుకులు, అదేంటి మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలానే బాదం, ఇంకా కాజు, ఇంకా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఇంకా కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు. నేను పొడవుగానే కట్ చేశాను. పొడవుగా కట్ చేసి పాయల్లా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేయండి. ఉప్మా అనేది విడివిడిగా వస్తుంది. లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. సేమియా చప్పగా ఉంటుంది కదండి, అందుకని ఉడికించేప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పోపులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పోపు అంతా వేగుతుందండి. ఈలోపు వాటర్ వంపేసుకుందాము. సేమియా చూడండి ఎంత విడివిడిగా పొడి పొడిగా వచ్చిందో. అస్సలు స్టిక్ అవ్వదండి. కళాయికి కానీ మామూలు ప్లేట్కి కానీ దేనికి అంటుకోదు, అంత బాగా వస్తుంది. పోపు అంతా వేగిన తర్వాత మనం వాటర్ వంపేసుకొని పక్కన పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలండి. పోపులో సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చూసుకొని, ఇంకొకసారి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు అంతా వేగింది. ఇప్పుడు సేమియా వేసుకుందాము. సేమియా అంతా వేసుకొని ఆ పోపు సేమియా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే మీరు చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. మనం పులిహోరకి వేసుకుంటాం కదా అలా. లేదు ఇంకా పుల్లగా కావాలంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. ఎలా కావాలంటే అలాగా తినొచ్చు. పెరుగు కూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగు వేసుకోవడం వల్ల. పెరుగు వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు. ఎవరికి ఏ ఫ్లేవర్లో కావాలంటే అలా తినొచ్చు. చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. అంటే లైట్గా, అన్నీ ఎక్కువ కాకుండా మనం పులిహోరకి ఎలా అయితే మనం తాలింపు పెట్టుకుంటామో అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే పెప్పర్ వేస్తానండి, మిరియాల పొడి వేస్తున్నాను. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కారంగా అనిపించదు, ఘాటుగా ఉండదు. నెక్స్ట్ ఆ ఫ్లేవర్ ఆ ఉప్మాకి పట్టి చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. నేను అందుకనే మామూలు రవ్వ ఉప్మా చేసినా సరే నేను మిరియాల పొడి అనేది వేస్తానండి. ఇది కూడా పూర్తిగా ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేడివేడి సేమియా ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. చూడండి అస్సలు స్టిక్కీగా లేదు, ఎంత బాగుందో, ఎంత పొడి పొడిగా విడివిడిగా ఉందో. ఇంకా చల్లారే కొలిది ఇంకా గట్టిగా అయిపోతుందండి. అందుకని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.